భారీ వర్షాల కారణంగా వరదలలో మునిగిపోయిన పంట పొలాల రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఎంపీ డీకే అరుణ అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఖానాపూర్లో వరదలతో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటల పరిశీలనకు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. వరద సాయం కింద రాష్ట్రానికి కేంద్రం 3,600 కోట్లు ప్రకటించిందని, ప్రతి ఒక్క రైతుకు తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మహబూబ్ నగర్ పార్లమెంట్లోని అనేక గ్రామాల లోపల ఈ అధిక వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట పొలాల్లో నీళ్లు నిలిచి పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. ఈరోజు నేను ఆత్మకూరుకు వచ్చినట్టు సందర్భంగా ఆత్మకూరు రైతులందరూ కూడా వాళ్ళ పొలాలను సందర్శించాలని, వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఈరోజు పరిశీలించేలాగా అధికారులను ఆదేశించాలని చెప్పి వాళ్ళని కోరి ఇక్కడికి రమ్మని చెప్పి కోరి ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వెంబడే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ ఈ పంటలు మొత్తం నీళ్ళల్లో ఉన్నాయో, నీళ్లు మునిగి ఇప్పుడు తేలినటువంటి భూములు పంటలు ఉన్నటువంటి పొలాలు కానీ వాటన్నిటి కూడా వెంబడే పరిశీలించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారాన్ని అందించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు వెంబడే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను, వ్యవసాయ అధికారులకు ఆదేశించి మరి రైతులకు అందరికీ కూడా ఎక్కడ కూడా రైతులు ఈ అధిక వర్షాల వల్ల కురిసినటువంటి వానలకు పెద్ద ఎత్తున పొలాలలో పంట నష్టపోయినటువంటి రైతులకు వరి కావచ్చు, కందులు కావచ్చు, ఇంకో పత్తి కావచ్చు, అనేక రకాల పంటలు వేసినటువంటి రైతులందరూ ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనలో, భయంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క నష్టాన్ని పూర్తిగా అంచనాలు వేయించి ఆ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధులు ఇచ్చి ఆదుకుంటా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, ఈ ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవాళ 3,600 కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రకటించింది. ఇంకా మరి ఈ అంచనాలన్నీ కూడా వెంబడెంబడే పంపించి మరి ఈ అంచనాలకు ఇంకా ఏమైనా అదనంగా కూడా అవసరం ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా రైతు నష్టాన్ని వెంబడే అధికారులు అంచనా వేసి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపాలని, ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను.